నడుము నొప్పి ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందువల్ల అంటే వెయిట్ ఆఫ్ ది బేబీ, గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బరువు పెరుగుతారు. గర్భసంచి పెరగడం వల్ల అక్కడ బరువు ఎక్కువ ఉండడం వల్ల ఫ్రంట్ స్పైన్ పైన బరువు పెరుగుతుంది. స్పైన్ పైన లోడ్ పడుతూ ఉంటుంది. దానివల్ల బ్యాక్ ఏక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. రాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ నుంచే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ అంటే స్పైనల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే లేటర్ పార్ట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి రాకుండా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే వారు తగినటువంటి ఎక్సర్సైజెస్ రికమెండ్ చేస్తారు. అంటే ప్రెగ్నెన్సీలో ఫిజియోథెరపీ, నార్మల్ ఫిజియోథెరపీకి అండ్ ప్రెగ్నెన్సీలో ఫిజియోథెరపీకి కొంచెం తేడా ఉంటుందండి. డాక్టర్ సలహా లేనిది మీరు ఫిజియోథెరపీ చేసుకోవద్దు. సింపుల్ పెయిన్ కిల్లర్స్, ప్రెగ్నెన్సీలో విరివిగా మెడిసిన్స్ వాడకూడదు. ఏదైనా మెడిసిన్స్ వాడితే దట్ విల్ కాజ్ ద సైడ్ ఎఫెక్ట్స్ టు ది బేబీ. సో సింపుల్ పెయిన్ కిల్లర్స్, డాక్టర్ అడ్వైస్ తీసుకోండి, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఫిజియోథెరపీ చేసుకోండి, కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్ చేసుకుంటే మీకు బ్యాక్ పెయిన్ నుంచి కాపాడుకోగలరు.